ఏమిటి శీల, ఈ మధ్యన అసలు కనబడడం లేదు? ఏదైనా విశేషం ఉన్నప్పుడు వస్తేనే అందంగా ఉంటుంది. దీని విలువ 4 లక్షలు. అంత ఈజీగా బయట దొరకదు. లేటెస్ట్ గన్. దీన్ని యూజ్ చేసేందుకు చాలా పవర్ కావాలి. ఐ డోంట్ థింక్ సో. నా దగ్గరున్న పవర్కి ఇదేమాత్రం చాలదు. దిస్ ఈస్ మై పవర్. కూర్చో విజయ్. బై ద బై, షీల తెలుసు. నవంబర్ 10వ తేదీ హోటల్ తాజ్లో చూశాను. నన్ను మీరు 2 సెకండ్లేగా చూశారు. ఆ 2 సెకండ్లు ఇతనికి చాలా ఎక్కువ. ఎవరినైనా సరే ఒక్కసారి చూస్తే మర్చిపోడు. ఇతని గుణం ఎలాంటిదంటే దేనికి అంటుకొని పాదరసం లాంటిది. బట్ గ్రాస్పింగ్ పవర్లో ఇతను మ్యాగ్నెట్. ఇంకో ముఖ్యమైన విషయం, ఆడవాళ్ళని పిల్లల్ని చంపడు. అంతేగా? కరెక్ట్. నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. కైండ్లీ ఎక్స్క్యూజ్ షీలా. ఇట్స్ ఓకే. సెంచరీ కొడతానని ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యారు. నిన్ననే పోలీస్ లెవెల్తో ఆడి అలసిపోయారు. అన్ని సిక్సర్లు, బౌండరీస్, ధనాధన్ ఫటాఫట్. మీరైతే హ్యాపీగా ఆడతారు, నేనైతే హ్యాపీగా ఆడతాను. మీలాంటి వాళ్ళతో ఆడడం నా లక్. ఆఫ్ కోర్స్. సరే, మీరు బౌలింగ్ చేయండి, నేను బ్యాటింగ్ చేస్తాను. అలాగే. లలలాం లలలాం తతం తత లక్కీ ఛాన్స్లే. సూపర్ క్యాచ్, ఎక్సలెంట్. హలో హలో సార్, సార్ సార్. ఏంటి సార్, మీరు ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడరు. సరే మాట్లాడద్దు, కనీసం మాతో క్రికెట్ అయినా ఆడొచ్చుగా, జాలీగా ఉంటుంది. సార్ హలో హలో సార్, ఏమిటంటే మీకు ఇష్టం? ఒరేయ్, నీది కంప్యూటర్ లో వచ్చే ఫేసేనా? డిస్కవరీ ఛానల్ వచ్చే గున్నాయిన ఫేస్ నువ్వును. ఏంటి సార్ పొద్దున్నే ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదమ్మా, జంతువులండే ఓ ఇంత మనిషి నా జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడిని ఏ గెటప్ లో గుర్తుపట్టొచ్చారని సెటప్ చేసుకుంటున్నారు. ఏమిటి విశేషం? మన ఫ్లాట్స్ లో ఉంటున్న అందరూ కలిసి యాన్యువల్ డే సెలబ్రేషన్ ప్లస్ గణపతి తాత మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. అందరినీ పిలుస్తున్నాం, మీరు కూడా తప్పకుండా రావాలి. ఓహో, ఒకే దెబ్బకి 2 ఫంక్షన్స్ అన్నమాట. తప్పకుండా వస్తాను. See you. Okay, Bye. 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 ఏంటి సార్, ఇంటికి వచ్చిన గెస్ట్ ని ఇలా బయట నుంచోబెడతారేమిటి సార్? తలుపు తెరవండి సార్. మీరు ఒంటరిగా ఉంటున్నారా? నేను ఎందుకు వచ్చానంటే ఫ్లాట్స్ లో ఉన్న అందరూ ఒకటిగా కలిసి యాన్యువల్ డే సెలబ్రేట్ చేయబోతున్నాం. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేద్దామని వచ్చాను. ఇదిగోని కంప్యూటరైజ్డ్ ఫోటోగ్రాఫ్స్. ఒక్క నిమిషం, ఇందులో ఉన్నట్టు నీట్ గా డ్రెస్ చేసుకుని నవ్వు మౌంతో రావాలి. ఓకే, వస్తా. ఇల్లు అందంగానే ఉంది.
అనాథ పిల్లాన్ని పెంచుకోవటానికి మీరు ముందుకు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. విజయ్, ఇక మీదట వీళ్లే నీకు అమ్మా నాన్న. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. రా విజయ్, రా. మీ అన్నయ్య వస్తున్నాడు రా. ఎవరు వస్తున్నారు చూడండి. రా. మీ తమ్ముళ్ళని చూసావా? రే పిల్లలు, మీ అన్నయ్య వచ్చాడు రా. లక్ష్మి, పెళ్ళై 7 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదని ఓ పిల్లాన్ని దత్తత చేసుకున్నారు. తప్పు లేదు. ఆ దేవుడి దయ వల్ల నీకు ఒకే కాన్పులో 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు వాడి అవసరమా? రేపు వాడి వల్ల ఏ సమస్య రాకూడదుగా మరి. ఎందుకంటే వాడికి కూడా అన్ని హక్కులు ఉంటాయి. మీ ఆయన రిటైర్ అయితే ఉద్యోగ అవకాశం ముందు వాడికేనే. వాడొద్దంటేనే నీ బిడ్డలకి. అవునమ్మా, ఆలోచించు. మీరు కాస్త ఆలోచించండి. మా అమ్మ చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది. విజయ్ అనాథాశ్రమంలో చేర్చేద్దాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మనమే కట్టేద్దాం. వీల్లేదు. వాడు వచ్చిన తర్వాతనే మన కుటుంబం సంతోషంగా ఉంది. నేను వాళ్ళ ముగ్గురిని వేరువేరుగా చూడలేను. నాకు సంబంధించినంత వరకు ఈ కుటుంబానికి విజయే పెద్ద కొడుకు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదండి. ఇలా చూడండి, విజయ్ అనాథాశ్రమానికి పంపించేయండి. లేదా నేను నా పిల్లలు ఏ నూతిలోనో గోతిలోనో పడి చేస్తాం.